ఏలూరు రవీంద్ర భారతిలో సైన్స్ ఎక్స్పో ప్రారంభించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఏలూరు ఆర్ఆర్పేటలోని నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్లో సైన్స్ ఎక్స్పోను మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని, ప్రిన్సిపాల్ శిరీష ఫాయిజ్, డీన్ శ్రీకాంతులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎక్స్పోను సందర్శించి విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు వారిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే విధంగా రవీంద్ర భారతి పాఠశాలలో ఇటువంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాల సైన్స్కు సంబంధించి 300 ప్రదర్శనలను ప్రదర్శించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శిరీష ఫాయిజ్, డీన్ శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని ప్రదర్శించే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, విద్యార్థులు భవిష్యత్తులో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్, కార్పొరేటర్ హేమసుందరి, ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, ఏపీ డాక్టర్స్ అసోసియేషన్ నెంబర్ వరప్రసాద్, మాజీ ఎంసీ చైర్మన్ మంచే మైబాబు, స్థానిక కార్పొరేటర్ కత్తెర మోహన్ రావు, పాఠశాల జోనల్ ఇన్ఛార్జ్ శివారెడ్డి, ఏజీఎం కేశవరావు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్తావా? గట్టిగా చెప్తావా వాయిస్? నేను దాంతో మర్చిపోయా నువ్వు. Now would I like to invite on to the stage few words. Good morning, sir. My name is Akshasri. I am studying 7th class in NRBS. Today my topic is hydropower plant, sir. Hydropower plant. Hydro means water, sir. Power plant means which generates the current, sir. First, we can start from reservoir, sir. I am happy to see you all here. In the entrance itself, I came to know that this is a surprising and successful exhibition. Really amazing. I have seen all sorts of solar power plant I have seen and hydraulic system I have seen. Other one, doctor side, she is checking. రవీంద్ర భారతి స్కూల్స్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా సైన్స్ ఎక్స్పో ప్రోగ్రామ్ ఈరోజు ఏలూరు పట్టణంలో జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఆళ్ల నాని గారు, ఎమ్మెల్యే ఆళ్ల నాని గారు అటెండ్ అవ్వడం జరిగింది. డాక్టర్ గారు ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేశారు, విజిట్ చేయడం జరిగింది. దీంతో పాటు మా స్టూడెంట్స్ చేసిన దగ్గర 300 ప్రాజెక్టులు అన్ని కూడా వర్కింగ్ మోడల్స్ గా తయారు చేయడం జరిగింది. సో వీటన్నిటిని పేరెంట్స్ వీళ్ళందరూ చూసి పిల్లల యొక్క కృషి, వాళ్ళ పట్టుదలతో ఎంతో పట్టుదలతో చేసిన దీన్ని ఆశీర్వదించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నెల్లూరు రవీంద్ర భారతి స్కూల్ ప్రిన్సిపల్ శిరీష మాట్లాడుతున్నాను. నెల్లూరు రవీంద్ర భారతి తరఫున వర్క్ చేయడం, పిల్లల్లో నైపుణ్యతను బయటకు తీసే విధంగా సైన్స్ ఎక్స్పోని ఇక్కడ నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉండింది. దగ్గర 300 ప్రాజెక్టులు ఇక్కడ నిర్వహించడం జరిగింది. మా
స్కూల్ స్టాఫ్ అలాగే మా యాజమాన్యం ప్రోత్సాహంతో ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రోత్సాహకరంగా నిర్వహించాము. దీనికి ఆళ్ళ నాని గారు, ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ గారు, అలాగే కార్పొరేటర్ గారు, ఈ ఏరియా కార్పొరేటర్ గారు అందరూ ఇచ్చేసి పిల్లల్ని ఆశీర్వదించడం జరిగింది. దానికి ఎంతగానో మేము సంతోషిస్తున్నాము. అలాగే రవీంద్ర భారతి స్కూల్ ఓన్లీ పాఠాలు చెప్పడమే కాకుండా వాళ్ళలో నైపుణ్యతను తీయడం, అర్థమయ్యే విధంగా ఎక్స్పెరిమెంటల్ గా చేసి చూపించడం, తద్వారా పిల్లల్లో